ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మేక జుట్టు ఏడు చేతనవురా? మంట కదా తింటున్నాను రా మావా. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినంత వరకు ఏడ్చు, వచ్చాక థ్యాంక్స్ చెప్పి పేడవా? చెప్తాను రా మావా. చెప్పు మరి. నాకు మడత కాజా కొనేలా చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్. నీ మడత కాజాకోవాలేటరా? 1 మిలియన్ గురించి చెప్పు. నువ్వు ఉండరా, 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తే ఫిల్మీ మోజీ వాళ్ళు జిలేబీ కొని చెప్తానన్నారు. నీ అబ్బా మళ్ళీ జాంగ్రీ జిలేబీ అన్నావు అనుకో, జోడించి కొట్టేస్తారు. నువ్వు వాళ్ళు నవ్వించు, వాళ్ళు నిన్ను అక్కడ ఉంచుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. इश्क सिफाया इश्क सिफाया इश्क भरने में किसी के आंखों पे परहेज है. ఒరే మధు, ఒరే మధు, మెహబూబు కి సాయా. ఒరే మధు నిన్నేరా? హే డిఎస్పీ, కోరస్ లో ఎవరు తప్పాడేస్తున్నారు. మధు మధు అంటారేటి? ఒరే మధు. ఓ షిట్, మా అమ్మ. మా ఏటమ్మా ఎందుకలా కలుగుతున్నా? రే ఎన్నిసార్లు పిలవాలరా నిన్ను? ఆ పొయ్యి మీద పాలు పెట్టాను కట్టి. పాలు కోసం మంచి రాగాన్ని బుగ్గుపాలు చేసావు కదా. చాలే, నువ్వు పెద్ద గంటసాలు మరి. నువ్వు ఆ ఘంటసాల దగ్గర అయిపో. ఇప్పుడు అంతా సిడ్డి శ్రీరామే. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించన్నా. ఒరే బాబు నీకు ఒక దండం రా బాబు, ఆ పాట పాడకు ప్లీజ్. ఆ పాట పాడినోడు వింటే పారిపోతాడు. పారిపోని అప్పుడే కదా ఆడి ప్లేస్ లోకి నేను వచ్చేది. సరే సరే, ఒక నిమిషం నాకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఇలా గీరా. నాన్నగారు నా ఫోన్ ఎందుకు? ఒక నిమిషం ఆగండి నాన్నగారు, మహేష్ గారు ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడిస్తాను. ఇలాగెవరా? మహేష్ గాడు ఇంకెవరో నేను చూస్తాను. ఇగో నాన్నగారు, పేరు కూడా వస్తుందిగా మొబ్బేష్ అని. ఈ మధ్యన అమ్మాయిల పేరు కూడా మగవాళ్ళ పేరు పెట్టుకుని సేవ్ చేసుకుంటున్నారు. నాకు తెలియదేంటి? ఇలాగేవ్ ఇలాగేవ్. ఇగోండి. అరే మావా, నువ్వు ఒప్పుకోలేకపోతున్నాను రా. ఇందాకలే మీ బాబు రేషన్ తీసుకోవడానికి రేషన్ కార్డు కట్టుకుని వచ్చాడు. నేను అదే టైంలో వెళ్ళాను రా. మీ బాబు కనిపిస్తే మళ్ళీ క్లాస్ దిగుతాడని కనిపించకుండా వెనకాల నించున్నాను. మీ బాబు ఎవరు లేరు కదా అని అటు ఇటు చూసి డ్ర్ అని బాంబు వేస్తాడు రా. నువ్వు ఆపుకోలేకపోతున్నాను రా బాబు ఇందాకల నుంచి. బాబు నీతో పని ఉంది, ఒకసారి ఇంటికి రా అమ్మా. అంకుల్ మీరా? అంకుల్ మీరు కూడా విన్నారా అంకుల్ జోక్? చిన్న బాబు అంకుల్ రేషన్ కొట్టు దగ్గర అటు ఇటు చూసుకోకుండా బాంబు వేసాడు. రేయ్, ఈ బాబుకి ఆ బాబుకి తేడా తెలియనంత ఎర్రి బాబుని కాదురా. ఇటు పక్క కనపడరా చెప్తాను. ఓకే అంకుల్, ప్లాన్ చేసుకుంటాను. ఏం ప్లాన్ చేసుకుంటావురా? అటుపక్క కనిపించకుండా. నువ్వు ఫోన్ పెట్టరా ముందు. ఎక్కడ పెట్టాలి అంకుల్? రేయ్, బెల్ట్ చిరిగిపోద్ది చెప్తున్నాను. అయ్యో అంత ఘోరం నేను జరగనివ్వను అంకుల్, బాయ్. ఇలాంటి వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసేది? ఇయా మీరు మాట్లాడుకునేది? సిగ్గుండాలరా, సిగ్గుమాలిన ఎదవా. సిగ్గెందుకు నాన్నగారు, సెల్లో సిమ్ ఉంటే చాలుగా. ఎలాగో ఏడు ఎదవాని. మామ ఏరా ఫోన్ చేసావా? ఒరే నీ అబ్బా, ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా తెలియదురా నీకు పేరెంట్స్ దగ్గర ఫోన్ ఉంచకూడదని? సారీ రా మామ, కానీ మామ నేను కూడా నవ్వు ఆపుకోలేకపోయిన రా బాబు. ఏడ్చావులే. సర్లేరా, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. న్యూడిల్స్ తినడానికి వెళ్దాం అనుకున్నాను, వస్తావేమని ఫోన్ చేశాను. నూడిల్సా? డబ్బులు ఎవరివి? నాయలేరా బాబు, రా. నీవేనా? అయితే వస్తాను. నీవే అంటే ఏం చేద్దురా? ఏముంది, తినేసి నీ ఖాతాలో రాజీమంటాను. తూ నీకు కుర్తి సేమంత కూడా సిగ్గులేదురా నీకు. సర్లే, సుజాత నూడిల్స్ బండి కదా, వచ్చేస్తున్నాను. తినన్నా సింగిల్కి 1 పెట్టు. మామ డబ్బులు లెక్క చెప్పదు కదా. డబ్బులున్నాయా? తినన్నా సింగిల్ లెక్క తినబడిందా? ఏమంత కాదురా, మైక్రోస్కోప్ పెట్టినా కనబడదు నీలో సిగ్గు. ఊరుకోరా మరి అంత పొగిడికి. ఛీ. ఒక నిమిషం ఆగు. మా అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో, ఏమ్మా? ఒరే మధు, ఇంట్లో ఈరోజు పూరీలు చేస్తున్నాను, బయట అడ్డమైన గడ్డంతా తినేసి రాకు. పూరి చేస్తున్నావా? సరే సరే, ఏం తినలే, వచ్చేస్తున్నా నాకు. ఒరే మామ నూడిల్స్ క్యాన్సిల్, సారీ రా. ఏరా? మా ఇంట్లో పూరిరా. కొన్ని తినేసేరా? వద్దురా, నూడిల్స్ తింటా ఫ్లేవర్ తెలియదు మళ్ళీ. నా ఒక్కడికి హాఫ్ ప్లేట్ ఇవ్వడరా, కొంచెం తినేసేళ్ళిపోరా. ఫుల్ నువ్వే తినిరా మావా. మళ్ళా నేను కూడా ఇంటికి వెళ్ళి తినాలి కదరా. సర్లే, అది క్యాన్సిల్ చేస్తే డబ్బులు ఇచ్చారు, రేపు తినాలే. ఛీ, ఇలా. అమ్మా పూరి రెడీయా? ఆ రెడీరా, కాలు చేతులు కడుక్కుని వచ్చే పెట్టేస్తాను. రీజనే పెట్టే. ఇదిగో. ఇదేట అప్పడాలు ఎట్టింది? అమ్మా అప్పడం అని చెప్పడం మర్చిపో. అయినా ఇప్పుడు అప్పడాలు ఎందుకు? పూరితే అయ్యారా పూరీలు? ఇవి పూరీలేట బాబు, అప్పడాల్లాగా ఉన్నాయి. కొత్త రకం పూరీలు రా, టీవీలో చూసి చేశాను, కొంచెం గట్టిగా వచ్చాయి అంతే. ఇవి కొంచెం గట్టిగా పూరి అన్నావా? అక్కడ నూడిల్స్ కి సారీ చెప్పి వచ్చాను. ఒరే తింటావా తినవా ఇప్పుడు? తింటానులే, తినక చేస్తానా. ఒరే మహేష్, నూడిల్స్ తిందాం అన్నావు కదరా, పదరా. నేనేం తిన్నా, నేను భోజనాలు బయటకు వెళ్తున్నాను. భోజనాలుగా? ఎవరోరా? ఇది రంజాన్ నెల కదా, మా ఫ్రెండ్ జలాని గారు నన్ను ఇఫ్తార్ విందుకు తీసుకెళ్తున్నాడు. ఇఫ్తార్ విందా అంటే ఏట్రా? రంజాన్ నెలలో ముస్లింలు భోజనాలు పెట్టుకుంటారా నీకు తెలీదు. అయినా నువ్వు ఇంటికి వెళ్ళి పూరీలు తినేసావు కదరా, నీకు ఎందుకు ఇవన్నీ? ఒరే ఒరే,
వాటిని పూరీలు అనగరా బాబు, పాపం తగులుకుంటది. అప్పడాలే ఒరే మహేష్, నా ఫ్రెండ్ కదరా, నన్ను తీసుకెళ్ళరా ప్లీజ్ రా, ప్లీజ్ రా రే. సర్లే తీసుకెళ్తానులే. ఏడక ఇంకా అరగంటలో ఆడ నేను గ్రౌండ్ దగ్గరికి వచ్చేస్తాం. అక్కడ కలుద్దాం. టోపీ పెట్టుకొచ్చే. టోపీయా? టోపీ ఎందుకురా? టోపీ లేకుండా మసీదులోకి వచ్చావు అనుకో, మసీదు వెనకాల కొండ మీదకి ఇసిరేస్తారు. అమ్మో సర్లే పెట్టుకొని వస్తాను. అరే మహేష్, ఇంతసేపు అవుతుంది, మీ ఫ్రెండ్ ఇంకా రాడా ఏంటి? వచ్చేస్తున్నాడు రా, ఒక నిమిషం ఆగరా ప్లీజ్ రా. అగో వచ్చాడు. ఒరే నువ్వేట్రా క్రిస్మస్ తాత టోపీ పెట్టుకుని వచ్చా? నా దగ్గర ఇది ఒకటే ఉందిరా మామ. చంపిసావు. ఇది పెట్టుకుని వస్తే ఇంకేమైనా ఉందా? ముందు తీయది. ఏరా బాలేదా? ముందు తీయ. ఒరే జలాని, మరి ఏం చేద్దాం రా? టోపీ లేకపోతే చిన్న కర్చీఫ్ కట్టండి సరిపోద్ది. ఎరా రుమాలుందా నీదేరా? ఉందిరా. అయితే అది నెత్తికి కట్టు. రే ఎందుకురా నవ్వుతున్నా? ముందే బెస్ట్ రా, కోతిలాగా ఉన్నావు. మరి ఇప్పుడు ఎలాగున్నాను? పండు కోతిలాగా ఉన్నావు రా. నన్నే పండుకోతంటావా? నేను రానెళ్ళు. రాకు. మటన్ బిర్యానీ, కట్ట, హలీము ఇవన్నీ మిస్ అయిపోతావు నువ్వు. మటన్ బిర్యానీ, కట్ట, హలీమా? ఏదో సరదాగా అన్నాలే, వస్తాను పద. ఒరే మీ ఇద్దరికి ముందే చెప్తున్నా, పెద్దలకి ఎవరు కనిపించినా సలాం అలైకుం అనాలి. సలాం అలైకుం. మాలేకుం సలాం. మాకు తెలియదేంటి, చిన్నప్పటి నుంచి వస్తున్నాం. సరే మీ ఇద్దరికి హిందీ వచ్చుగా? హిందీయా? వచ్చు. బొచ్చులే, వీడికి తెలుగు తినగా రాదు. ఒరే మేనేజ్ చేయొచ్చులేరా నువ్వు మరీనే. మీకు ఏది కావాలన్నా నాకు అడగండి, నాకే అతన్ని అడుగుతా. ఏట్రా ఏదో నాకు అడుగుతానంటుండ? నాకు అడగడం కాదు, మనకి ఏదైనా కావాలంటే ఆయన అడిగితే ఆడాలని అడుగుతాడా. ఓహో ఒరే జలానే, మనం వెళ్తుంది భోజనానికా భజనకే? ఏదో పబ్జీ గేమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా అన్ని చెప్తావేట్రా బాబు? అరే మహేష్, నీది నేను తీసుకెళ్తానని చెప్పినా నువ్వు వాడిని తీసుకొచ్చినావు. వాడిది ఎక్కువ మాట్లాడుతుంది. నువ్వు గమ్మునుండ్రా, నేను మాట్లాడుతాను కదా ఆడితోని. ఒరే సారీరా జలానే. ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది. మీది అక్కడ ఏమి కంగాలు చేసినా నాది ఇమేజ్ ఖరాబ్ అవుతుంది. నీది ఇమేజ్ ని మాది చూసుకుంటుంది. నువ్వు పదరా బాబు, ఆకలేస్తుంది. ఆహా డెకరేషన్ అదర కొట్టేశారు కదరా, అత్తర వాసన ఉప్పుమని కొట్టేస్తుంది. అవునరా, వీళ్ళు సెంట్లు భలేగా ఉంటాయి కదా. అరబ్ దేశాల నుంచి తెప్పించుకుంటారట బాబు. మన దగ్గర ఎలాంటి స్నానం కూడా చెయ్యం. మలేకుం సలాం. సలాం అలైకుం బాయ్. మలేకుం సలాం జిలాని, ఎలా ఉన్నావు? బాగున్నాను బాయ్. విలది ఎప్పుడు ఇక్కడ చూడలేదు. నాది ఫ్రెండ్స్ బాయ్. దుబాయ్ నుంచి వచ్చాం. అరే పాగల్ మహేష్, ఏంటిరా నీది ఫ్రెండ్ అలా చెప్పాడు? సారీ రా, మేనేజ్ చేద్దాం ఆగు. ఆహా దుబాయ్ నుంచి వచ్చారా? మీది పేరేంటి? దుబాయ్ షేక్. మరి మీది పేరు? బాదం షేక్. బాదం షేకా? బాదం షేకు ఏంటి? టోపీ తీసి చూడండి, బాదం పెక్కలాగా ఉంటది ఈ మొహం. ఒరే నీకు ఎన్ని పేర్లు పెడతావరా? మేక జుట్టు అన్నావు, వంకాయ అన్నావు, బొబ్బట్టు అన్నావు, మొన్నేమో తాటి పుంజి, ఈ రోజేమో బాదం పప్పు. ఏట్రా పేర్లు? ఒరే నిజమే కదరా నేను చెప్పింది, ఎందుకు ఏడుతో? నీ జుట్టు మొహం కలిపితే బాదం పెక్క షేప్ లోనే ఉన్నాయి. అరే మహేష్, ఏంది ఈ డిస్కషన్? సారీ రజలని. మీరు దుబాయ్ నుంచి అన్నారు, మరి తెలుగులో ఎంత బాగా మాట్లాడుతున్నారు. చూస్తుంటే హిందీ వాళ్ళలా లేరు. మాకు హిందీ రాదనుకుంటున్నారు మీరు? ఒరే మహేష్, పెద్ద మాట అనేసారా, ప్రూవ్ చేసుకోవాల్సింది ఇప్పుడు. అందుకే బచ్చన్నా ఏ హసీనో తోమే ఆ గయా, బచ్చనా హే హసీనో తోమే ఆ గయా. ఆహా నీకి సరిపోతుందా మాకి హిందీ? ఏ దోనో పాగలే. బాయ్, మేము భోజనాలకి బయలుదేరుతాం. ఆహా వెళ్ళండి వెళ్ళండి. అరే మహేష్, మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నా, నచ్చినంత తినండి కానీ నచ్చినట్టు మాట్లాడద్దు. సరే రాజలని, ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు నువ్వు? అలా ఉన్నాడు మనకి, భయపడక. ఎంతసేపు ఆ ధైర్యంతోనే ఉన్నా. ఏ అల్లా. అరే మహేష్, మటన్ బిర్యానీ రా కుమ్మే. ఆహా కట్ట అదిరిపోయిందిరా. అబ్బా వేడి వేడి హలీము. ఒరే ఒరే ఏం లేకిరా? చిన్నది కూడా వదిలేదు లేదు దీన్ని. ఒరే మహేష్, కొంచెం హలీం వేయమని అడగమనరా అన్ని. అరే జిల్లాని మా వాడికి హలీం కావాలట, అడుగురా. బాయ్ బాయ్, ఇద్దరు తోడా హలీం దాలో. ఒరే దాలు కట్టవద్దు, మాకు హలీం కావాలి. ఇదేనేంట్రా నీకు హిందీ వచ్చు అన్నావు? సారీరా. ఆహా అదిరిపోయిందిరా బిర్యానీ. ఎంతైనా ముస్లింలు చేసిన బిర్యానీ వచ్చిన టేస్ట్ ఎక్కడ రాదురా. ఒరే జిలాని, మొత్తానికి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనిపించావురా. ఒకటి చెప్తాను వినండి, ముస్లింల బిర్యానీ కోసం బాయ్ బాయ్ అనకండి, వాళ్ళ బాధలు బరువులు కూడా పంచుకొని హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనండి, బాగుంటుంది. బాగా చెప్పావురా. నీకే హెల్ప్ కావాలన్నా ఈ మధుగాడు ఉన్నాడని మర్చిపోకు నువ్వు. సరేరా. అరే జలాని బాయ్ రా. బాయ్ రా మహేష్. ఒరే మామా అటు చూడు. ఏంట్రా ఏముంది అక్కడ? మన 10th క్లాస్ పాతిమారా. 10th లో ఎంతగా ఉండేది, ఇప్పుడేట్రా మామ ఎంత అందంగా తయారైపోయింది. నువ్వు ఉండరా, వెళ్ళి మాట్లాడి చూస్తాను. ఒరే ఒరే, నీకు ఆల్రెడీ కామెడీ ఉంది కదా. రే దీనికి లైన్ వేయడానికి కాదురా, మనకి నచ్చిన వాళ్ళతో మాట్లాడితే అదో సంతృప్తి. వస్తానాగు. అప్పా వీడెవడో నా డ్రెస్ పై హలీం పంపేశాడు.
రే బద్మాష్, నా కూతురు పైన హలీం పంపుతావా? అయ్యి బాబాయ్ చూసుకోలేదండి, కాలు జారిపోయి పడిపోయానండి. ఇవాళ మటను బదులు నిన్ను నరుకుతా. అయ్యి బాబాయ్. ఆ మన మధుగాళ్ళ ఉన్నాడు, మటన్ కొట్టు మస్తాన్తో వీడికేం పని? మస్తాను ఏమైంది? బాయ్ మీరు ఏంటి ఎలా వచ్చారు? ఆడు నా కొడుకు మస్తాను. నా కూతురు పైన మీ కొడుకు హలీం పంపేశాడు బాయ్, తప్పు కదా అది? ఒరే ఎదవా, ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు? మహేష్ గారు మటన్ బిర్యానీ తిందామంటే వచ్చాను నాన్నగారు. మస్తాను తప్పైపోయింది, వదిలే మస్తాను. మీ ముఖం చూసి వదిలేస్తున్నా. అయినా బాయ్ ప్రతి రంజాన్ కి మీకు మేము బిర్యానీ ఇస్తాము కదా, ఇలా పిలవకుండా రావడం తప్పు. సరే ఇంటికి తీసుకువెళ్ళండి. మస్తాను వస్తాను, వీడికి గట్టిగా ఇస్తాను. నాన్నగారు, అమ్మా, అయ్యా కొడకండి నాన్నగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.